అవని వాళ్ళ ఇంటికైతే ఒక గురువుగారు వస్తారు. ఇక ఆ గురువుగారు రాగానే అందరూ కూడా గురువుగారు కోసం బయటకు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇక అతనైతే ఇంటిని చూసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఈ ఇంటికి ఏదో దోషం పట్టినట్టుగా ఉంది, పదండి చూస్తానని చెప్పి అంటాడు. ఇక రఘురామయ్య అయితే రెండు గురువుగారు అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాడు. ఇక అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అవని అక్షయ్ అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఇక అక్కడ ఉన్న కమల అయితే పల్లవి గురువుగారు వచ్చారు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో పల్లవి వెళ్ళు అని చెప్పి అంటాడు. ఇక పల్లవి అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి ఇలా కాళ్ళ మీద పడేసరికి గురువుగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి, ఈ అమ్మాయి ఏదో దుష్ట శక్తిగా నాకైతే అనిపిస్తుందని చెప్పి తన మనసులో తను అనుకుంటూ ఉంటారు. ఇక పల్లవిని కూడా ఆశీర్వదించి పంపిస్తారు. ఇక పల్లవిని చూస్తూ గురువుగారు ఎలా అంటూ ఉంటారు, ఈ ఇంట్లో ఒక దుష్టశక్తి ఉంది, అది ఏంటంటే ఈ కుటుంబాన్ని వేరు చేసే దుష్టశక్తి. ఆ దుష్టశక్తి ఉన్నంతసేపు మీరు ఎప్పుడూ కలిసి ఉండరు, మీ ఇంట్లో ఎప్పుడూ అల్లకొల్లోలం జరగబోతుంది, అలాగే మీ ఇంట్లో ఎప్పుడు తగువులు కూడా జరగబోతూ ఉంటాయి. ఆ దుష్టశక్తి పోవాలంటే ఒక పని చేయండి అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.